అయ్యో అయ్యో ఇదెక్కడ మొగతనరా? కృష్ణాష్టమి రోజు ఈ ఊళ్ళో ఉట్టి కొట్టే మగాడే లేకపోతే నాకు సిగ్గేస్తాంది. నా పెళ్ళైన కొత్తలు చీర మోకాల దాకా కచ్చగట్టి ఉట్టెట్టుకు లాగుతా అంటే మా ఆయన పంచి ఎగ్గట్టి ఎగిరొక్క దెబ్బేస్తే పీడత బొళ్ళును పగిలిపోయేది. మీరు ఉన్నారెందుకు సవర్ చచ్చినాళ్ళు? అమోనియా తిండి తిని చచ్చుపడిపోయారు. చూస్తాను మీలో ఎవరైనా కొడితే సరే, లేకపోతే నేనే ఉట్టి కొట్టి మీకు గుళ్ళు పట్టిస్తాను. ఎవరైనా కొట్టే మగాడు ఉన్నాడా? ఓహో ఏంటా? నేను మీదకొస్తే మీరు కిందకి, నేను కిందకొస్తే మీరు మీదకి. ఇలా అయితే కుదరదు గాని మీ ఒంట్లో సత్తా అంతా ఓ చోట కూడగట్టుకుని ఒక్క లాగు లాగండి. ఒకే దెబ్బకి పీడత పగిలిపోద్దా? బద్దలైపోద్ది. పిల్లలు చూశారంటే పిల్లలారా మీ సంబరం తీరిపోద్ది. లాగండి లాగండి. ఎంత ముద్దస్తున్నాడు. ఏమో అష్టావధాని, తీర్థానికి జనం తండోపతండాలుగా వచ్చేసారు కదూ. తీర్థమా నా శార్థమా అంతా స్వార్థం. భక్తి కన్నా రక్తే పెరిగిపోయింది. ఓయ్ అమ్మాయిల కోసం అబ్బాయిలు, అబ్బాయిల కోసం అమ్మాయిలు, వాళ్ళని వెతకడం కోసం వాళ్ళ అమ్మ బాబులు. గుళ్ళో దేవుడి కన్నా గుడిబెట్టి చెప్పుల మీదే శ్రద్ధంతాను. అంతే అంతే. ఈవిడే మంగళగిరి రవణమ్మ. మాట పెలుసు, మనిషి పెలుసు, మనసు మహా పెలుసు. అహంకారానికి చీరగడితే అచ్చం రమణమ్మలా ఉంటుంది. ఆవిడ కోడి కూస్తేనే తెల్లారాలని, ఆవిడ భిక్షతోనే ఊరు బతుకుతుందని, ఆవిడ కన్నెర చేస్తే అది శివుడు మూడో నేత్రమని, ఈ మంగళగిరికి తాను మహారాణిని ఆవిడ అహంభావం. అందుకు కారణం ఆవిడ ఆస్తి, బొత్తిగా సంస్కారం నాస్తి. వెనక్గా నడవండి. ఈవిడ వెనకెవరో ఉన్నారే. అరే అతను ఈవిడ భర్త. వెనక్గా నడుస్తున్నాడుగా, వెనకబడ్డ భర్త. రమణమ్మ ఆయన భార్య కాదు, ఆయనే రమణమ్మ భర్త. పెళ్లి కాకముందు సిగ్గు లజ్జ ఉండేవి. అప్పుడు తాను మగాడినన్న నమ్మకం ఉండేది. పెళ్ళయ్యాక అవి వినే విధేతలయ్యాయి. ఇప్పుడు మొగుడోనన్న నమ్మకం పోయింది. పీటల మీద బ్రహ్మముడు వేయాల్సిన పంతులు గారు పొరపాటున ఆమె కుంకుకి అతను గొంతు ముడేశాడు. అందుకే గొంతులో ఆవేశాన్ని కక్కాలేడు, మింగాలేడు. పాపం ఇళ్ళకపటల్లుడు అప్పారావు. అబ్బా, అసలు చెప్పులు లేకుండా ఎంత దూరం నడవాలి మమ్మీ? డర్టీ విలేజ్. అసలు ఆ గుడి మన పెరట్లోనే కట్టుకుంటే బాగుండేది కదూ. రమణమ్మ ఏకైక సంతానం రాధ. ఆమె ఆస్తికే కాదు, అహంకారానికి అహంభావానికి కూడా ఏకైక వారసురాలు. ఆ తల్లి కళ్ళతోని ఈ పిల్ల చూస్తుంది, ఆ తల్లి నోటితోని ఈ పిల్ల మాట్లాడుతుంది. ఆ చెట్టు కొమ్మే ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్య పట్నం చదువు ముగించుకుని పల్లెటూరు వచ్చింది. పూజారి గారు, త్వరగా పూజ కానివ్వండి. పూజ ఏమిటలా చూస్తారు? ఏమీ లేదమ్మా, తమకు తెలియదు ఏముంది. రివాజుగా కిష్టయ్య వచ్చి తొలి పూజ చేసేదాకా ఎవ్వరు పూజ జరగకూడదు కదమ్మా. పూజారి గారు, మీ ఆనవాయితీలు అర్థం లేని రివాజులు మార్చుకోండి. ఈ రమణమ్మ కంటే అతను ఎందులో ఎక్కువ? ఆస్తిలోనా, అంతస్తులోనా, పరువులోనా, మర్యాదలోనా? వంశంలో ఎప్పుడో వాడి పెద్దలు సంపాదించి ఇచ్చిన మర్యాద తప్ప నీతో పోలిస్తే వాడు ఏ విషయంలో మీరు మాట్లాడకండి. రండిరా, రండి.
పూజారి గారు పూజ కానివ్వండి. అలాగే బాబు. పూజారి గారు, ఈ రమణమ్మని ఎక్కడా ఎదిరించి నిలబడలేక ఇక్కడ ఇలా నిలబెట్టడం గొప్ప అనుకుంటున్నారా? నా కాళ్ళ మీద నేను నిలబడతాను గాని ఒకళ్ళని నిలబెట్టి గొప్పవాడు కావాల్సినంత చేతగాని వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. మ్మ్. పూజారి గారు, మేము అడిగింది మిమ్మల్ని. అడ్డమైన వాళ్ళతో మాట్లాడే కర్మ మాకేం పట్టలేదు. అడ్డంగా మాట్లాడేది అడ్డంగా పెరిగింది ఎవరో కనబడుతూనే ఉంది. అవును నిజమే, అడ్డంగా పెరిగింది. ఏంరా పూజారి గారు, ఇంతవరకు వచ్చింది కనుక నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజు మా పూజ ముందు జరగాలి. ఆహా, లేకపోతే దేవుడికున్న మాన్యాలు మా తాత ముత్తాతలు ఇచ్చినవి. ఇక నుండి అందులోంచి ఒక గింజ కూడా దేవుడికి చేరదు, మా గాదుల్లోకే చేరుతుంది. ఆహా, అంత గాజులు తొడిగించుకున్న వాళ్ళెవరూ లేరు ఇక్కడ. ఆ ధాన్యం మీ గాజులకే చేరుతుందో దేవుడికే చేరుతుందో తేల్చేది నువ్వు కాదు, నేను. మా తాత ధర్మం ఇచ్చిన భూములవి. మా పరువు ప్రతిష్టలు ఈ దేవాలయంలో చెల్లనప్పుడు ఆ పొలాలు కూడా దేవుడికి చెందవు. నీ పొగరు సాగనివ్వలేదని ఆనాడు పెద్దలిచ్చిన భూమిని తిరిగి తీసుకునే హక్కు నీకే ఉంది. ఉందో లేదో చేసి చూపిస్తాను. ఈ మంగళగిరిలో రమణమ్మకి ఎదురు లేదని అందరూ తెలుసుకునే రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఆ పొగరనిగే రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. హ్మ్? ఇందాక నుంచి చూస్తున్నాను, మీరు ఊ అంటారు, ఆవిడ ఊ అంటుంది. అబ్బా, మీ బాధ చూడలేకపోతున్నాను గాని. పూజారి గారు, మీరు పూజ కానివ్వండి, నేను ఇలా పూజ చేయాలి. త్వరగా స్వామివారి పూజ కనిచ్చేయండి, అవతల పూజ చేయాలంటున్నాడుగా. ఓం గణానాశ్వాం ఓం శుక్లాం వరదం విష్ణుం చతుర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. శ్రీకృష్ణ పరమాత్మ, నీ పుట్టినరోజును కూడా వీళ్ళకి పూజ చేయడం తప్పట్లేదు. చింపేస్తాను. అగ్గిన పల్గన పార్థ కిరీటి. ఏంటి బాబా? పెద్దంటి రౌడీ నుత్తినే బాధ్యత ఎలా? బాజా భజంత్రులతో బాధ్యతనే బాధినట్టుంటది. భజంత్రులు నువ్వు చూసుకో, బాధడం నేను చూసుకుంటాను. అట్ట